ఏపీలో కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబు అసహనం పెరిగిపోతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారు, పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు. కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిందని, పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, మాది కుటుంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదంటూ ప్రశ్నించారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, స్వరులను నేను నమ్మనన్నారు. ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాలలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా కాదని చేస్తే మేము సీరియస్గా యాక్షన్ చెప్పడం, ఫిర్యాదులు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇంకొకటి 2 రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం. ఏదైనా మీకు ఎన్నికలైన తర్వాత 15 తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా 100% వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ, ఏదైతే ఇలాంటి నీచమైన రాతలు రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకి వచ్చి గడి తినే ఇలాంటి పత్రికా యాజమాన్యాలకి, విలువ లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తెరిపించి బుద్ధి చెప్పి వీళ్ళకి కూడా తగ్గిపోతే ఈ మాటలు వచ్చి 15 తర్వాత అనమానండి అంటారు. చూస్తాను నేను. ఎవడు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా. అడుగు, నిన్న మోడీ వచ్చాడు కదా, ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదాన్ని పంపించారు, దాన్ని వచ్చి ఎందుకు పంపించారు, మరి కూటమిలో మేము ఉన్నాం కదా అని అడగపోయాము. మరి ఎందుకు అడగలేదు? దేనికోసం అడగలేదు? మరి ఏ ఎండకి ఏ క్షణంకి ఆ క్షణమే. ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు, వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది, ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు. నేను ధైర్యం ఉంది కాబట్టి 3 రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మా ఎన్నికల మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి పెట్టాడు. నువ్వెందుకు పెట్టలేదు? నీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని ఎక్కడ పెట్టా? చుమ్మిట్టు మేము పెట్టాం ధైర్యంగా. ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంతో ఉండాలని, సమన్యాయం ఉండాలని పెట్టాం. మనం ఎందుకు పెట్టలేదు? దేనికోసం? అంటే ఏంటి ఎక్కడ? ఇవన్నీ ప్రజలు మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి దయచేసి నేను చెప్తున్నాను. ఎన్నికలంటే ఏదైనా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అంతా కూడా చూస్తారు. రాబోయే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకు విధానం ఏంటి, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న మా తాలూకా జీవన విధానాన్ని ఏం మార్పులు చేస్తారు, ఎటువైపు తీసుకెళ్తారని ప్రజలందరూ చూస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి. వాళ్ళకి వచ్చి అబద్ధాలు చెప్పేసి ఏదో పబ్బం గడిపించుకుందాం, ఏదో కాలక్షేపం చేసేద్దాం అని ఏం చేసుకుంటే అనుకుంటాం. అందుకే ఇవాళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఇవాళ కూడా చంద్రబాబు అని ఎందుకు నమ్మరు? రాజకీయాల్లో వచ్చి నిబద్ధత, నిజాయితీ ఉందని ఎవరు పేరు చెప్పమంటే చెప్పిన మాటతే మనం తెప్పుడు మాట మార్చడానికి చెప్పిన ఎవరైనా అంటే తక్కువ రాజశేఖర పేరు గుర్తొస్తుంది. అది నీకేం పేరు ఉంటుంది? మాట చెప్పిందంటే మాట నెరవేర్చడం ఎవడంటే చంద్రబాబు నాయుడు, ఎన్నిపోటు ఎవడంటే చంద్రబాబు నాయుడు, మాయా మోసం దగ ఎవడంటే చంద్రబాబు నాయుడు,
పక్కోడు లేడు, ఎన్నోడు లేడు, సొంతోడు లేడు, పక్కోడు లేడు, మామ లేడు, తమ్ముడు లేడు, అన్న లేడు, బావ లేడు, బామ్మది లేడు. అందరికీ అంతే. చంద్రబాబుడికి ఏంటిది? చచ్చా, బాధ అనిపించి అందుకే చూసి పాపం ఆ పేదల తాలూకా నేను గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళతో వాళ్ళు అడుగుతుంటే అందుకే చూసి మీతో మాట్లాడి ప్రజలకు వచ్చి విషయాన్ని వివరించి ఆధారపడొద్దని ఎవరికైనా అందరికీను ఎలాగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున ఎలాగా పెద్దలు మాట్లాడతారు నేను కూడా ఉన్నాను కాబట్టి